విద్యా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాలలో ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టారు. కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మండల విద్యా వనరుల కేంద్రం ముందు వినూత్నంగా దున్నపోతుని వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఇక ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలని కోరారు. పుస్తకాల్లో దందా మరియు యూనిఫామ్స్ బుక్స్ మొదలగునవి పాఠశాలలో క్రయ విక్రయాలు బేషరతుగా నడుపుతున్న వైనం జగిత్యాల జిల్లా కేంద్రంలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రతి స్కూల్లో ఇది అనేది కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా కనీసం పోయి విజిటింగ్ చేసిన పరిస్థితి లేదు. ఇష్టానుసారంగా పుస్తకాలు అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తున్నారు. వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం లేదు. దాన్ని నిరసిస్తూ ఈరోజు దున్నపోతుకు కూడా మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దున్నపోతు మీద వాన పడితే అది ఏ విధంగా అయితే స్పందించదో అదేవిధంగా ఈ అధికారుల తీరు కూడా అట్లనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే అధికారులు స్కూళ్ళల్లో తనిఖీలు చేపట్టాలి, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. జీవో నెంబర్ 1 కానీ 41, 43, 91 జీవో ప్రకారం విద్యా వ్యాపారం చేయకూడదు.